ఆ దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చేస్తున్నాడు. ఏ ఒక్కరూ అడ్డుపడే ప్రసక్తి లేదు. మా పాపము పండింది, మేము నాశనము కాబోతున్నాం. ఒకే ఒక్క మార్గము తప్పించుకోవాలంటే ఏమిటి? తన జీవితాన్ని అపవిత్రపరిచినటువంటి అష్టోరోతును నమ్ముకోవడం కంటే నా జీవితాన్ని బాగు చేయగలిగిన ఆ జీవము కలిగిన దేవుణ్ణి నమ్మడమే శ్రేష్టము. గమనించింది, గుర్తించింది, అంతేకాదండి ఆ దేవునికి తన జీవితాన్ని అప్పగించింది. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా ఈ సందేశాన్ని విశ్వసించిన వాళ్ళు? దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమిలోకి తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆ వాగ్దాన భూమికి వెళ్ళే వారిలో నేను ఉండాలి, నిత్యము దేవునితో పరలోకంలో నేను కూడా జీవించాలి అని ఆశించే వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు పాపిష్టి లోకాన్ని, పాపిష్టి ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. పరలోకాన్ని మాత్రమే ఉండనివ్వబోతున్నాడు. నాశనం అయ్యేటటువంటి వారితో నేను నాశనం కాకుండా నిత్యము పరలోకంలో జీవించాలి ఆశ మనలో ఎవరికైనా ఉందా? అయితే రండి ప్రార్థన చేద్దాం.